తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరన్నా అయ్యో అధికారం పోయింది, మన పార్టీ అధికారంలో లేదు అని పక్క చూపులు చూస్తే, అటో ఇటో పరిగెత్తాలని చూస్తే మళ్ళా 2-3 ఏళ్లకే గులాబీ జెండా అధికారంలోకి వస్తే మీరందరూ ఆగమైతారు. ఎవడన్నా పోయేటోడు ఉంటే అటుగానోడు ఇటుగానోడు అవుతాడు, ఎటుగానోడు అవుతాడు. కాబట్టి ఒక పార్టీలో ఉన్నప్పుడు నిబద్ధతతో పనిచేయాలి. పార్టీలో జరిగిన లోటుపాట్లన్నింటినీ సమీక్షించుకున్నాం, ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సమీక్షించుకున్నాం. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల కొరకే పోరాటం చేయాలని, తెలంగాణ హక్కులను కాపాడాలని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు 13వ తారీఖున కృష్ణా నదీ జలాలపైన మనకున్న హక్కులను కాపాడుకోవడానికి, కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడము సరి అయింది కాదు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఒక ప్రధానమైన ఆలోచనతో, ఆశయంతో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల పక్షాన ఉంటుంది. భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతుంది. భారత రాష్ట్ర సమితికి తెలంగాణ తప్ప మరొక రెండవ ఆలోచన ఉండదు. మనమందరం కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా జాతీయ పార్టీలు. ఇవాళ కృష్ణా నదికి సంబంధించిన సమస్యనే వచ్చింది. ఈ సమస్య మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 4 రాష్ట్రాల మధ్యన ఈ సమస్య ఉన్నది. భారతీయ జనతా పార్టీ వాడు తెలంగాణను సమర్థించడు, తెలంగాణ వైపున మాట్లాడాడు. ఎందుకంటే వానికి 4 రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాడు కూడా తెలంగాణ వైపున మాట్లాడాడు, ఎందుకంటే పైన కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రెండు పార్టీలకు కూడా తెలంగాణ పక్షాన అవుట్ రైట్ గా నిలబడి కొట్లాడే అవకాశాలు వాళ్ళకు లేదు. తెలంగాణ కొరకు కొట్లాడే నిబద్ధత, చిత్తశుద్ధి ఉన్నది ఒక్క భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకే రేపటి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ హక్కులపైన పోరాడటానికి, తెలంగాణ సమస్యలను లోక్సభలో వినిపించడానికి, తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన మన గొంతును పార్లమెంట్లో వినిపించడానికి మట్టి పైనకైనా ఇంటివాడు కావాలన్నట్టుగా తెలంగాణ అభివృద్ధిలో, సంక్షేమంలో మరింత ముందుకు సాగాలి అంటే తప్పకుండా రేపటి లోక్సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. నాకు నమ్మకం ఉన్నది, 50 రోజులలోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతున్నది. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళ గ్రాఫ్ మొదటి సంవత్సరం పెరగాలి వాస్తవంగా. ఎందుకంటే అనేక ఆశలు ఉంటాయి, అనేక కార్యక్రమాలు ఉంటాయి, ఉత్సాహం ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రాఫ్ పడిపోతున్న విషయాన్ని గమనించి హామీలను అమలు చేయలేని పరిస్థితిని గమనించి ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అని తెలుసుకొని భారత రాష్ట్ర సమితి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు చంద్రశేఖరరావు గారి పైన వాడిన భాష ఆయన అసహనాన్ని గుర్తు చేస్తున్నది, ఆయన సంస్కారహీనతను గుర్తు చేస్తున్నది, ఆయన సభ్యతను గుర్తు చేస్తున్నది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన భాషను మార్చుకోవాలి,
తన యాసను మార్చుకోవాలి, తన మాటను మార్చుకోవాలి, తన ప్రవర్తనను మార్చుకోవాలి. కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు నేను పిసిసి ప్రెసిడెంట్ అని అనుకుంటున్నట్టున్నాడు, ముఖ్యమంత్రి అని అనుకోవడం లేదు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీరు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష మనం మాట్లాడాలంటే కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. ఇక ఇంకో ఆయన ఉన్నాడు, నిన్న మొన్నటి వరకు మీ దగ్గర ఎంపీగా పనిచేసిన ఆయన. రైతు బంధు గురించి అడిగితే రైతు బంధు రాలేదు అని అంటే రైతులను చెప్తూ కొట్టాలి అంటాడు ఆయన. మన రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు మనం రైతు బంధు ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేస్తున్నాం. 70 లక్షల మంది రైతులలో ఈ రోజు వరకు ఎంతమందికి రైతు బంధు వచ్చిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి. నాకు తెలిసి రైతు బంధు రాని వాళ్ళు రాష్ట్రంలో ఇంకా అనేక లక్షల మంది ఉన్నారు. మీరు ఒక్కసారి మీ అధికారులు పిలుచుకొని మాట్లాడండి, చెప్తారు వాళ్ళు. 70 లక్షల మందికి రైతు బంధు రానిది నిజమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఎవరిని చెప్తూని కొట్టాలి, ఎవరిని చెప్తూని కొట్టాలని నేను అడుగుతున్నా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అధికారంలో ఉన్నవాళ్ళు, పదవులలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి. దీనికి ఎంత కారణం ఏంటి అంటే, అయ్యో మనం ఏం చేసే పరిస్థితి లేదు, 420 హామీలు ఇచ్చినాము, ఇంకొక 5 నెలల్లో 6 నెలల్లో సంవత్సరం పోతే ప్రజలు తిరుగుబాటు చేసినట్టున్నారు, మన పరిస్థితి ఏందని భయపడి మనపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాటల దాడి చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, సిడిపిని తీసేసి ఎస్డిఎఫ్ అని పెట్టుకున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తల ద్వారా పని చేయించుకోవాలని. అంత మాత్రాన భయపడిపోయేది లేదు. అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇబ్బంది ఏమి లేదు. కానీ మీ అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలు గమనిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. రాబోయే రోజులు భారత రాష్ట్ర సమితివి, రాబోయే రోజులలో వచ్చే ప్రభుత్వం కూడా భారత రాష్ట్ర సమితిదే. ఎవరికి ఏ రకమైన అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. నేను సోదరులు పల్లరాజేశ్వరరెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క నాయకునికి, ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా వాళ్ళకు అండగా ఉంటాం, వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. మనందరికీ జనగామ జిల్లాకు పెద్ద దిక్కులాగా ఉండి తన యొక్క అనుభవంతో ఖచ్చితంగా మాకు ఏ సమస్యలు వచ్చినా కూడా సమస్యలో సలహా ఇస్తారు. వెంటనే ఇక్కడ మా కార్యకర్తలకు లేకపోతే ఇంకెవరికైనా నాయకులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఇబ్బందులు వస్తే కేసులు పెడితే నాతో పాటు వారు కూడా వస్తారని చెప్పి రావాలని చెప్పి మీ అందరి తరఫున వారిని కోరుతున్నాను. చక్కగా మనందరినీ కూడా ఎన్లైట్ చేస్తూ అన్ని విషయాలను కూడా కూలంకషంగా చెప్పారు. మనందరికీ ఈ యొక్క సిద్దిపేట ఆనుకొని ఉన్నాం, అందుకే మనం మొత్తానికి కూడా ఎప్పటికీ మనకు హరీష్ అన్ననే మనకు ఇన్ఛార్జిగా ఉండి మనకు పనులన్నీ చేస్తూ ఉన్నారు. అనేక గ్రామాల్లో ఇలా రోడ్లు కానీ లేకపోతే మిగతా కూడా వేసిన వాటిల్లో కూడా వారి ఎస్డిఎఫ్ కూడా అన్నాడు ఊరికి ₹1 కోటి దాకా ఇచ్చిన సందర్భం ఉన్నది. వారు మనం భోజనం తర్వాత మాట్లాడించుకుందామా, ఇప్పుడు మాట్లాడించుకుందామా? భోజనం తర్వాత దరిదాపుగా ఇప్పటికే 3000 మంది కార్యకర్తలు వచ్చిండ్రు. అందరూ కూడా హరీష్ అన్న మాట మాట్లాడుతున్నంటే ఎవరు పోయేటోళ్ళు ఎవరు ఉండరు, పోయిన వాళ్ళు ఎవరు మన కార్యకర్తలు కాదు. కాబట్టి మన కార్యకర్తలు కానీ నాయకులనే మనం ఇలా పిలుచుకున్నాం. ఊరికి 10 నుండి 15 మంది మాత్రమే పిలుచుకున్నాం. వాళ్ళందరూ కూడా అన్న 4 అయినా 4:30 అయినా అన్న మొత్తం కూడా ఇలా స్క్రీన్లు పెట్టింది. అన్న ఇంతకుముందు ఎక్కడెక్కడ వాళ్ళు మాట్లాడింది అన్ని కూడా వాళ్ళు మాట్లాడింది మనం మాట్లాడింది చెప్పడానికే చాలా సోదాహరణంగా అన్నే మొత్తం కూడా మనకి చెప్తారు.
అన్ని విషయాలలో కూడా రేపు పొద్దున కృష్ణా జిల్లాలలో మొదటి నుండి కూడా ముందే అన్న ఉన్నారు. కాబట్టి మనందరం కూడా రేపు పొద్దున వాంతో వాదించాలంటే వాటిని ఎక్కాలంటే మనకు విషయ పరిజ్ఞానం కావాలంటే మనం హరీష్ అన్నను ఖచ్చితంగా వినాల్సిందే. కాబట్టి మీరు అన్నట్టే భోజనం తర్వాతనే చేద్దాం. భోజనంకు ముందు ఒక 5 నిమిషాలు మన మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు మాట్లాడతారు. ఆ తర్వాత మీ అందరికి కూడా ఇక్కడ భోజనాలు ఇక్కడ అరేంజ్ చేసినాం, అక్కడ అరేంజ్ చేసినాం. అంతటా సేమ్ భోజనం, లోపల ఎక్కువ కానీ బయట తక్కువ కానీ ఏమి ఉండదు, మనకు తెలుసు మొత్తం కూడా. కాబట్టి ఎవరు మీద ఎవరు కూర్చోవాలండి, కూర్చోవాలి ప్లీజ్. ఉన్నారు కరెక్టే 2 గంటల తర్వాతనే తీస్తారు అందరికి.